సరికి ఓపెన్ చేసి అసెంబుల్ చేసి పెట్టు, నీ టాలెంట్ ఎంతో నాకు చూపి ఈరోజు అన్నాడు. ఇప్పుడు చేస్తేనేమో ఇంత చేయాలంటే అట్లీస్ట్ ఒక గంట అయినా పట్టిద్ది మినిమము, చేయకపోతేనేమో ఇజ్జత్ పోద్ది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే మనకి ఒక పెద్ద పార్సల్ అయితే వచ్చింది. ఇంత పెద్దగా ఉంది, ఏందనుకుంటున్నారా? చూద్దాం, నేను కూడా చూస్తాను. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాము, ఎట్లా ఉంది ఏంది అనేది. నేను ఈ మధ్య ఇంకా అమెజాన్లో ఆర్డర్ చేయడం మానేశాను. ఫ్లిప్కార్ట్లో కదా కొంచెం నాకు ఒక 4 డేస్కి వచ్చిందనమాట ఇది ఆర్డర్ చేశాక. ఏంటి ఆర్డర్ ఇప్పడం కూడా రావట్లేదు నాకు. ఇప్పుడు అసెంబుల్ చేయాలి నేనే. ఇంతకుముందు నేను చెప్పుల స్టాండ్ అసెంబుల్ చేసినప్పుడు ఎంత కష్టపడ్డా మీరు చూశారు. వాడుకుంటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీసేటప్పుడే కొంచెం కష్టమే. టడా, ఏంటి ఇన్నున్నాయి. ఇప్పుడు ఇవన్నీ అసెంబుల్ చేయాలా నేను? ఇచ్చారా లేదా పేపర్ ఎలా చేయాలని. సో పార్ట్ డీటెయిల్ విత్ క్వాంటిటీ, బేస్ పార్ట్, బేస్ కనెక్టింగ్ పైప్. అమ్మో, ఇంత పెద్దది ఇచ్చారు. ఇప్పుడు మరి దీన్ని చేయాలంటే కొంచెం కష్టమే. చేద్దాం, లెట్స్ డూ దిస్. పార్సల్ వచ్చిందని చెప్తే, అంటే ఆయనకే మెసేజ్ వచ్చింది, ఫోన్ చేసి వచ్చిందా పార్సల్ అంటే వచ్చింది, ఎంత పెద్దగా ఉంది, ఎంత ఉంది, పలానా సైజ్ చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత వచ్చేసరికి ఓపెన్ చేసి అసెంబుల్ చేసి పెట్టు, నీ టాలెంట్ ఎంతో నాకు చూపి ఈరోజు అన్నాడు. ఇప్పుడు చేస్తేనేమో ఇంత చేయాలంటే అట్లీస్ట్ ఒక గంట అయినా పట్టిద్ది మినిమము, చేయకపోతేనేమో ఇజ్జత్ పోద్ది. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తానికి బాక్స్ అయితే ఓపెన్ చేశాను. చాలా పైపులు ఉండే దాంట్లో. ఇంకా మాన్యువల్ పేపర్ అయితే చూసి ట్రై చేస్తున్నాను, కానీ ఎంతవరకు వస్తుందో నాకైతే ఐడియా లేదు. కొంచెం ఎక్కువ పైపులు ఉండేసరికి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ వెంటనే బేస్ అయితే రెడీ అయిపోయింది కింద. ఇంకా మొత్తం అట్లనే అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళాలి పై వరకు. కొంచెం టైం అయితే పడుతుంది. మీకేమనిపిస్తుంది? చేయగలుగుతున్నా, చేయలేని అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పండి. నాకెందుకో ఎక్కడ తేడా పడుతుంది. ఈ పైపు రిటర్న్ తేడా పెడతానమ్మా. ఇంకా పిచ్చమ్మా, రిటర్న్ ఉండాలి కదా. ఇక్కడ ఏదో స్క్రూలు ఉన్నట్లు కూడా ఇచ్చారు, మరి అవి ఫిట్ చేసిన లేడైతే ఏదో ప్యాకెట్ ఇప్పుడంటే ఫిట్ చేస్తాను ఏమో, అటు ఇటు అందాక నాకైతే డౌట్. కొంచెం క్లిష్టంగా ఉంది, కొంచెం కష్టంగానే ఉంది. ఏం అర్థం కావట్లేదండి. ఇటు సైడ్ ఒకటి వస్తుంది, మళ్ళీ ఫస్ట్ లెవెల్ దగ్గరనే ఉన్నాను నేను. ఓకే, ఇది పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో నుంచి ఏదో ఇంక్లూడ్ చేయాల్సినట్టున్నాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇంకొకటి హైట్, ఇది రాడ్ పెట్టేస్తే నాకు తెలిసిన అలాగే డబ్బు అయితే గుంజుతాను కదా. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ పైన కూడా ఇవి పెట్టేస్తే ఇవి లోపలికి రావాలి. మళ్ళీ ఇంట్లో పెట్టాలి కదా. ఇవి ఏంటి ఒక్కొక్కటి అసలు పట్టనే పట్టట్లేదు. కొన్ని అయితే టైట్ ఉన్నాయి, కొన్ని పొడుగు ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. ఓకే, ఓకే, ఇవి ఎందులోకి పోతాయి అనుకుంటున్నాను. ఇంకా నట్స్ ఉన్నాయి, నట్లు బట్లు. కానీ ఇవి అందులో నట్లు పెడితేనే ఉంటాయేమో కరెక్ట్గా నాకు తెలిసి, అందుకే ఇచ్చినట్టున్నారు. ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి. ఓహో, నా మీద పడే, నా మీద పడే. జస్ట్ ఇట్లా ఉండండి కాసేపు. హాఫ్ వరకు అయితే వచ్చింది.
ఇవి అంటే కిందికి అనుకోవచ్చు, ఇవి ఫ్లెక్సిబుల్ అనమాట. సో పెట్టి కిందికి అనేసాను ఇవి మొత్తము. ఇంకొక 2 ఇలాంటివి ఉన్నాయి. ఈ సైడ్స్కి పెట్టేవి ఒకటే రాగా పెట్టా, ఇంకొక స్టెప్ పెట్టాలేమో. 1 2 3 మొత్తం 3 రావాలి. 1 2 అంటే నేను ఇంకొకటి పెట్టాలి పైన. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఇవి పెట్టి అసలే నట్లు ఫిట్ చేస్తే ఇవి ఏందో అస్సలు బట్టనే పట్టట్లేదు గైస్. ఏదైనా పెట్టినా వస్తుంది కదా, కానీ ఏం వస్తలేదు మరి. ఇట్లా ముందే ఫిక్స్ చేసుకునేది ఉంటేనే కానీ ఒక్కటి పెడితే అయిపోతాయి ఇవి. ఈ సన్న పొడుగువి అంతే, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇవి ఎక్కువ మళ్ళీ వస్తాయి అంతలో అనుకుంటే. ఏంది పొడుగునే ఏంటి రాడ్లు, ఇంకోసేపు పెట్టుకుందాం. ఇది వచ్చి అచ్చత్తలేదు కదా. అమ్మో 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 మొత్తం పెడితే ఏమంటుంది. ఇది ఒక్కటి పెండింగ్ ఉంది. చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవి నట్లు పెట్టినాక ఇట్లా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట, లేకపోతే అవి కిందికి పడిపోతున్నాయి. అందుకే అట్లా పెట్టాను. అదే వీటిలలో నట్లు ఫిట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ నట్లు ఉన్నాయి కదా, అవి ఫిట్ చేయాలి. ఆ పైపులు ఉన్నాయి కదా సన్నవి పొడుగువి, ఈ సందులలో పెట్టేవి, అవి పెట్టొస్తలేవు నాకు ఎందుకో ఏమో. అండ్ ఒకసారి మీకు రిఫరెన్స్ పిక్ చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలి ఇది. ఇంకా ఇక్కడ ఉంది కదా లాస్ట్ది, ఇట్లా రావాలి. మనది ఇదే ఒక 80% అయిపోయింది, ఇంకా 20% పెండింగ్ ఉంది. ఇంతవరకు అయితే నేను చేయగలిగాను. ఇంకా ఇది మంచిగా అటు ఇటు పోతుంది అనమాట, ఎటంటే అటు జరుపుకోవచ్చు మనం. లేదు అన్నప్పుడు అంతా డిస్మాటిల్ చేసి మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బట్టలకి ఇప్పుడు ఈ కాలం బాగా అవసరం అవుతుంది తెప్పించాను నేను. అంతవరకు అయితే నేను ట్రై చేయగలిగాను, మీరు చూసారు వీడియోలో. అంతవరకు అయితే వచ్చినది నాకు. ఇంకా అదొక్కటి ఫిక్స్ చేస్తే అయిపోతుంది. అదొక్కటి ఫిక్స్ చేసి అన్నట్లు ఫిక్స్ చేయమంటాను. ఆల్మోస్ట్ అయితే పర్లేదు, చేయగలిగానని చెప్పొచ్చు. సో మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. సో స్టే ట్యూన్. నేను స్క్రూలు ఫిట్ చేయలేదు. అండ్ మధ్యలో ఉన్న సన్నవి ఉన్నాయి కదా పైపులు, పైన 2 కింద 2 మధ్యలో 2 మొత్తం ఆ 6 అయితే నేను ఫిట్ చేయలేకపోయాను, అవి నాకు సెట్ అవ్వలేదు. సో 1 సైడ్ మొత్తం మళ్ళీ రిమూవ్ చేసి వాళ్ళు పెట్టారనమాట. అచ్చుని వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి పెట్టారు. మమ్మీ అంతా ఫిట్ చేసినాక మంచిగా ఏమంటారు మధ్యలో రాడ్స్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు పడతలేవు. అప్పుడు ఒక సైడ్ స్క్రూలు అంతా ఇప్పేసి మళ్ళీ మధ్యలో రాడ్ పెట్టి మళ్ళా ఫిక్స్ చేసాం. సో దానికి బాగా టైం చాలా పట్టింది టైం. ఫస్టే అవి 1 సైడ్ పెట్టుకుంటూ పైపులు పెట్టుకుంటే అయిపోయేది, బట్ అవి పట్టట్లేదు కదా మధ్యలో అనేసి నేను వదిలేశాను. మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఇవన్నీ రివర్స్, ఇది పడుకోబెట్టినాం, దాన్ని పడుకోబెట్టినాక పెట్టాము. పెట్టేటప్పుడు ఒకటి పెట్టాము అనుకో, ఇంకొకటి అడ్డు వస్తుంది. ఆ అడ్డు తీసినాక పెట్టేటప్పుడు ఏంటంటే మధ్యలో హోల్స్ అనేవి కరెక్ట్గా లేవు. సో మనం ముందే 1 సైడ్ నుంచి పెట్టుకుంటూ రావాలి. అంతా సెట్ చేసిన తర్వాత మధ్యలో పైపులు మాత్రం పట్టవు. ఆ చిన్న చిన్నగా ఉంటాయి కదా హోల్స్, అన్నీ ఒక తీరుగా ఉంటాయి కదా, ఎగ్జాక్ట్గా ఇస్తారు. సో పట్టవు, కొంచెం కూడా ఎక్స్ట్రా ఇయర్. నేను అంత చేసినా కూడా వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వచ్చింది. సో నేను చేసింది అయితే కొంచెం వేస్ట్ అయిందని అనిపించింది. టోటల్ మమ్మీ చేసింది వేస్ట్ అయిపోయింది. ఇంకా రిపేర్ చేయకు. మొత్తానికైతే మన బట్టల స్టాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం
దీన్ని స్టిఫ్ చేయాలంటే ఇలా ఉంటుందా? మనం స్టిఫ్ అవసరం లేనప్పుడు కిందికి వేసుకోవచ్చు, ఇట్లా ఇలా వేసుకో. దగ్గరికి వేసుకోవచ్చు. లేదు బట్టలు ఆరేయాలన్నప్పుడు పైకన చాలా ఉన్నప్పుడు ఇలా పైకని లోపలికి లోపలికి ఇలా అంటే పుష్ అయిపోద్ది. ఒక్కటి పెట్టినా చాలు, రెండోది పెట్టక్కర్లా. పెడితేనే మంచిగా గట్టిగా ఉంటుంది. అవసరం లేనప్పుడు కిందికి వేసుకోవచ్చు. లైక్ దిస్. అను కిందికి అనేసారా? కట్ చేయమా. మొత్తానికైతే రెడీ అయిపోయింది. సో పైన ఉన్నాయి కదా, వాటిలలో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, షర్ట్స్ అవన్నీ వేసుకొని యాంగర్స్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను బట్టలు వేసిన తర్వాత కూడా లాస్ట్లో ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో ఎంతవరకు వర్తి ఉంటుందో ఎందుకు తెలియదు. ఈ రైనీ సీజన్ అంతా యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అయితే అప్డేట్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.